నిన్న మీ పార్టీకి సంబంధించిన నేత శివప్రకాష్ మీ అందరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈరోజు కూడా మరికొంతమంది నేతలతో అలాగే నియోజకవర్గాల వారిగా అంటే లోక్సభ నియోజకవర్గాల వారీగా భేటీ కాబోతున్నారు. ఇంకోవైపు 195 మందితో భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ లేదు. అలాగే దక్షిణాదిలో మీరు ఆల్రెడీ జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నారు. కర్ణాటకకు సంబంధించి కూడా ఒక్క అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక్క అభ్యర్థి పేరుని అనౌన్స్ చేయకపోవడాన్ని ఎలా చూడాలి? టీడీపీతో పొత్తు ఉంటుందా ఉండదా ఎప్పటికల్లా స్పష్టత ఇస్తారు సార్? మరి తమిళనాడు నుంచి కూడా ప్రకటన చేయలేదు కదా. అదే తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా ఎదగాలి, రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి రాజకీయ ఎత్తుగడలేయాలి, ఒక రకమైనటువంటి మనం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం నరేంద్ర మోడీ గారి పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఓటుగా మలుచుకోవడం ఎలా అనేటువంటి విషయంలో మా అందరికి కూడా కొంత గైడ్ చేయడం జరిగింది. ఇదే సమయంలో సతీష్ గారు మీ ద్వారా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒక ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్చలు జరపలేదు. భవిష్యత్తులో జరిపితే దానికి కేంద్ర పెద్దలు వాళ్ళు ఏ సూచన చేస్తే దాన్ని మేము తప్పనిసరిగా ఫాలో అవుతాం, అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ ఎవరితో చర్చలు జరపలేదు అంటున్నారు? టీడీపీతోనా? పొత్తుకు సంబంధించినటువంటి విషయాల మీద మాకు ఎవరు మాట్లాడదని చెప్పి మా యొక్క రాష్ట్ర పెద్దలు సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో మేము ముందుకు పోదలుచుకోలేదు. కానీ ఒకటి చెప్పదలుచుకున్నాం, ప్రస్తుతానికి మాత్రం నిన్న జరిగినటువంటి సమావేశాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 175 నియోజకవర్గాల్లో ఎదగడం ఎలా అనేటువంటి విషయంలో మాకందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే రమేష్ నాయుడు గారు, మీరు ఎదగాలనుకోవడం తప్పు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మళ్ళీ అలాగే భవిష్యత్తులో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా కొంత కనిపిస్తోంది. మీ స్ట్రాటజీస్ మీవి, నేను కాదనటం లేదు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ ఎలక్షన్ టైం ప్యూర్లీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆల్రెడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీ పార్టీకి సంబంధించిన నేత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి చాలా రోజులు అయిపోయింది. పొత్తు ఉంటుందని కొందరు, పొత్తు ఉండదని కొందరు, చర్చలు జరుగుతున్నాయని కొందరు, ఎంపీ స్థానాలు అడుగుతున్నాయని కొందరు. అంటే ఎందుకు ఈ సందిగ్ధత? అంటే ఏపీ బీజేపీ నేతలకు కూడా హైకమాండ్ నమ్మడం లేదా? దానికోసం ఏమేమి మాట్లాడొద్దని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఉంటుందా ఉండదా? మీరు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్, ముందు నుంచి భారతీయ జనతా పార్టీతో లాయల్గా ఆ పార్టీని నమ్ముకుని ఉన్నారు, ఆ పార్టీలోనే ఎదిగారు. మీ అంచనా ఏంటి? బీజేపీ ఏ పరిస్థితుల్లో ఎదురైనా, ఏ కేంద్రంలో పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సన్నద్ధం అయితే అవుతున్నాం. మానసికంగా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యం. ఒకటి చెప్పదలుచుకున్నాం, చాలా మంది పెద్దవాళ్ళు భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్టర్ గారితో, ప్రధానమంత్రి గారితో కలుస్తూ ఉంటారు. కలిసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ముడిపెట్టి అలయన్స్ ఉంది అని చెప్పి, లేకంటే కొందరేమో ప్రధానమంత్రితో జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే అలయన్స్ లేదని రిక్వెస్ట్ చేయడానికి పోయారని చెప్పి కొందరు, అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఇది పొత్తులకు సంబంధించిన వ్యవహారానికి పిలిపించారని ఒకరు. కాబట్టి ఇది మేముగా ఎక్కడ చెప్పలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని, పెద్దవాళ్ళు ఎవరు ఏ విధమైనటువంటి కామెంట్స్ అటు చేయట్లేదు, ఇటు చేయట్లేదు. కానీ మీడియా కావచ్చు, లేకంటే ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో అన్హెల్తీ కాంపిటీషన్ లో రమేష్ నాయుడు గారు మీ ఇది బాగుంది సార్. అసలు అంటే ఈజీగా మీడియా అని అనడం, ఎందుకంటే అమిత్ షాతో భేటీలో ఎన్డీఏలో చేరమని కోరారు, దాన్ని ఆలోచన చేసి చెప్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీ నేతలతో, సన్నిహిత నేతలతో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది. కొందరు తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా, నాకున్న పరిచయం ఉన్న పెద్ద నేతలతో నేను రూఢీ కూడా పరుచుకున్నాను. చర్చలు జరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి చర్చలు జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి అపాయింట్మెంట్ ఏమో చంద్రబాబు నాయుడుకి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నది మరీ అర్థం చేసుకోవాలన్నంత వాతావరణం లేదు కదా. అలాగే తెలంగాణ ఎన్నికల టైంకి నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలిచారు. కలిస్తే రాజకీయాలు కూడా మాట్లాడుకుంటాం, ఇచ్చిపుచ్చుకునేటువంటి మాటలు, ఎలా ఉన్నావు, ఏంది, మీ కెరీర్ కి సంబంధించి నేను అడుగుతా, నా కెరీర్ కి సంబంధించి మీరు అడుగుతారు, ఇది కామన్ కదా. కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తారనేటువంటి విషయం మీద దగ్గరలో మాత్రం ఒక స్పష్టత వస్తుందండి.